సొలోమోన్ జర్నీ ప్రేక్షకులకు నమస్కారాలు. మేడికొండూరు మండలం మేడికొండూరు గ్రామంలోని మరియమాత దేవాలయంలో మేరీమాత జన్మదిన ఉత్సవాలు అద్భుత రీతిలో జరిగాయి. రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పుట్టి ఆంతోనిరాజు గారి సారథ్యంలో ఈ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తాళచెరువు విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి ఫాదర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేవాలయంలోకి రండి. బయట కూడా కుర్చీలు, మన గుడి పెద్దలు కుర్చీలు ఏర్పాటు చేయండి. బయట కూర్చునే వాళ్ళకి అందరూ కూడా నిండు పూజలో పాల్గొనమని క్రీస్తు నామములో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మన ప్రధాన యాజకులు రెవరెండ్ ఫాదర్ తుమ్మారెడ్డి తాళచెరువు విచారణ గురువులు ఇప్పుడు ఇక్కడ పీఠం ముందు ఉన్నటువంటి మరియమ్మ గారికి పూలమాల వేసి గౌరవాన్ని తెలియజేస్తారు. పూలమాల గుడి పెద్దలు పూలమాల తీసుకోండి. మరిగల సభ్యులు కూడా రండి. అక్కడ పూలమాల వేసేటప్పుడు దేవాలయంలో ఉన్న వాళ్ళకి కొన్ని మంచినీళ్ళు కావచ్చు, కాబట్టి మంచినీళ్ళు క్యాన్లు ఏర్పాటు చేయండి. చుట్టుపక్కల పెడితే దాహం వేసిన వాళ్ళు తాగుతారు. కాబట్టి గుడి పెద్దలు ఈ విషయాన్ని గమనించండి. మంచినీళ్ళు ఏర్పాటు చేయండి. పేరుగా రాయల సుధాకర్ రెడ్డి శోభ కుటుంబంలో దేవుడు చేసిన మేరకు స్తోత్రముగాను తలంచిన తలములు నెరవేరునట్లు ఆయురారోగ్యాలు శాంతి సమాధానాలు ఉన్నట్లు వారికి కావలసిన సకల భాగ్యములను దయచేయనట్లు చిన్నారి బిడ్డను దీవించినట్లు వాళ్ళు చేసే ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండనట్లు తల్లి విలాగిని మాత ఆరోగ్య మాత మరియ మాత పేరిట పూజ. పేరువ రాయల చలపరెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేరకు స్తోత్రముగాను ఆయురారోగ్య భాగ్యములను శాంతి సమాధానం దయచేయనట్లు తలంచిన తలములు నెరవేరినట్లను చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయనట్లను వాళ్ళు చేసే ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండనట్లను మరియ మాత ఆరోగ్య మాత వెలాంగిని మాత సహాయం కోరుకుంటూ క్రీస్తునాథుని పేరిట పూజ. అందరం భక్తియుతంగా ఈ పూజలో పాల్గొందాం. ఈ పూజ 23వ సామాన్య ఆదివారం, అదేవిధంగా తల్లి మరియ మాత జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఈ పూజలో. కాబట్టి అందరం ఆ తల్లి సహాయం కోరుకుందాం. యేసుక్రీస్తు నాథుని కృపానుగ్రహాలు దయచేయమని ఆ ప్రభువుని కూడా ప్రార్థించుకుందాం. ఆయురారోగ్యాలు శాంతి సమాధానం దయచేయనట్లు ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించి వారికి కావలసిన భాగ్యాలను వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని తల్లి మరియ మాత ఆరోగ్య మాత వెలాంగిని మాత సహాయం కోరుకుంటూ క్రీస్తు నాథుని పేరిట పూజ. మానవరెడ్డి అర్లారెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసి మేలుకు స్తోత్రముగాను తలంచిన తలము నెరవేరినట్లు ఆయురారోగ్య శాంతి సమాధానాలు ఉన్నట్లు వాళ్ళు చేపట్టి ప్రతి కార్యక్రమాన్ని దీవించినట్లు త్వరలో చేపట్టే నూతన గృహ నిర్మాణాన్ని ఆశీర్వదించినట్లు అనుకున్న తలము నెరవేరాలని తల్లి మరియ మాత వెలాంగిని మాత ఆరోగ్య మాత సహాయం కోరుకుంటూ బాలయేసు పేరిట పూజ.
మా అంతోనండి రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు స్తోత్రం. బాలశివుడి నేడి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు స్తోత్రముగాను ప్రపంచన తలమును నెరవేరినట్లు ఆకాశ చదువుల దేవుడు తోడుగా ఉండినట్లు జపాన్ లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి కుటుంబాన్ని దీవించినట్లు చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తులో దయచేయనట్లు వాళ్ళు చేసే ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండనట్లను ప్రపంచన తలములు నెరవేరినట్లు ఆయుధాలు ప్రపంచన తలములు నెరవేరినట్లు ఆరోగ్య మాత వెలాంగి మాత మరి మా సహాయం కోరుకుంటూ బాలయేసు పేరిట పూజ. ఈరోజు పూజలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరి కుటుంబాలు దీవింపబడినట్లు తలంచిన తలంపులు నెరవేరాలని ప్రార్థించుకుందాం. ఉపదేశం పుట్టి ఉన్నయ్య రోజు మా కుటుంబంలో దేవుడు చేసినగాను తలంచిన తలంపులు నెరవేరినట్లు ఆయుధాలకి శాంతి సమాధానం ఉన్నట్లను పుట్టి ఉన్నయ్యకు రోజుకు సంపూర్ణ స్వస్థతను దయచేయనట్లు ఇక్కడ విచారణ గురువులు వాళ్ళ అబ్బాయి అంతోనస్ ఫాదర్ గారిని మరియు రాయన్న కుటుంబాన్ని ఫ్రాన్సిస్ దీవించినట్లు తల్లి మరి మాత సహాయం కొరకు బాలయేసు పేరిట పూజ. మైదుగుండూరు విచారణను దీవించినట్లు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ దీవింపబడినట్లు అంతోనస్ ఫాదర్ గారు చేసే పరిచర్యలు అదేవిధంగా ఈరోజు సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి మా బ్యాచ్ మేట్స్ అందరినీ కూడా దీవించినట్లు ముఖ్యంగా ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి మరెడ్డి ఫాదర్ గారిని మనల్ని దీవించినట్లు పూజలో పాల్గొని ప్రతి ఒక్కరిని దీవించినట్లు బాలయేసు పేరిట పూజ. పుట్టి రాయన్న జ్యోతి స్నేహిత్ అంకిత్ వారిని దీవించి వారు అనుకున్నటువంటి తలపు నెరవేరాలని బిడ్డలకు చదువుల్లో తోడుగా ఉండాలని వాళ్ళకి దేవుడు మంచి మనస్సు బంగారు భవిష్యత్తును దయచేయనట్లు తల్లి మరి మాత సహాయం కోరుకున్నట్లు జ్యోతికి దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేయనట్లు కుటుంబ సభ్యులందరినీ దీవించినట్లు బాలయేసు పేరిట పూజ. తల్లి సహాయం కోరుకుంటూ బాలయేసు పేరిట పూజ. పుట్టి ఫ్రాన్సిస్ మహిత అమెలియా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడేటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ మరియమాత భక్తులారా, ఈరోజు మనందరం కూడా సామాన్య కాలంలో 23వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఇదే రోజున మన విచారణలో మనందరం కూడా తల్లి మరియమాత జన్మదినోత్సవాన్ని ఎంతో గొప్పగా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. దేవుని తల్లి మరియమాత యొక్క జన్మదినోత్సవం జరుపుకోవటం మనందరి యొక్క గొప్ప భాగ్యం. తల్లి మరియమాత తన యొక్క ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుని యొక్క దీవెనలు వచ్చేటట్టుగా చేయమని చెప్పి ఈ రోజు మనందరం కూడా పూజలు పెట్టిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి మరియమాత పాడుతూ ఉంది, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. ఈ రోజు మన హృదయాలు కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి, మన మనసులు కూడా సంతోషముగా ఉన్నాయి. ఎందుకంటే మన ఆత్మీయ మాత అయినటువంటి తల్లి మరియమాత యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం అంటే నిజంగా అది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజ ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, ముఖ్యంగా ఎవరైతే తల్లి మరియమాత పేరిట పిలువబడుతూ ఉన్నారో వాళ్ళందరినీ దీవించాలని, ఈ విచారణ ప్రజలను దీవించాలని, మరి ముఖ్యంగా మన విచారణ గురువులైనటువంటి మరి అంతోనస్ ఫాదర్ గారిని దీవించి ఆశీర్వదించాలి అని, సిల్వర్ జూబిలీ మీద జరుపుకుంటున్నటువంటి మా బ్యాచ్మేట్స్ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, తాళచెరు గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలను వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలి అని, అదేవిధంగా రాణిపాడు నుంచి వచ్చినటువంటి వారిని, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ముందు నిలబడినటువంటి మనందరం కూడా పవిత్రులుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రభు ముందు మన పాపాలను మనం ఒప్పుకోవాలి. నేను పవిత్రులను, మీరు కూడా పవిత్రముగా ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి దివ్యబలి పూజ అనేటువంటిది మనందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం.
మన పాపాలను ఒప్పుకోవడానికి, దేవుని యొక్క బిడ్డలు మనం కావడానికి. కాబట్టి నీవి పది పూజ ముందు ఒకసారి కళ్ళు మూసుకుని మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని కల్పిస్తూ మనల్ని క్షమించమని మన్నించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సర్వమును సృష్టించి పాలించువో సర్వేశ్వరా, క్రీస్తుని నమ్ముకునిన వారు నిజ స్వాతంత్రమును నిత్య వారసత్వము తప్పక లభించునను ఆశ కలదు. మీ ద్వారానే మాకు రక్షణమును దత్తత భాగ్యమును లభించుచున్నది. మీ దత్తపుత్రులను కనికరముతో వీక్షించుమని మిమ్ము వేడుకొనుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ గారి జన్మదినోత్సవము జరుపుకొనుచున్నటువంటి మా అందరికీ మీ ఆశీర్వాదములను దయచేయుమని ప్రార్థించుచున్నాము. మాకు పవిత్ర కన్య మరియమ్మ గారి జన్మము రక్షణ ప్రారంభ శుభదినముగా ఉన్నది. ఆమె జన్మదినోత్సవము మాకు అధిక శాంతిదాయకముగా ఉండుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగముతో జీవించుచు మా నాథుడైన క్రీస్తు ద్వారా జీవనమే చేయుచున్నాము. చేయును.
ఈ భూమి మీది వస్తువులను తెలుసుకున్నడే మాకు కష్టము. చుట్టుపక్కల ఉన్నవాడిని దేవాది దేవుని జీవించబడిన అనుగ్రహ పరిపూర్ణుడా సేవక మాత్రుడుగా కాదు, నీ ప్రియ సోదరునిగా స్వీకరింపుము. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము పవిత్ర 12వ వచనము నుండి 17వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన వ్రాసిన శుభవార్తలో ఈ భాగము నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడను దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఈయన ఆయన తన దాసురాలికి నా వస్త్రము కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఈయన సర్వశక్తిమంతుడు నాయనగా గొప్ప కార్యములు చేసిను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా ఇచ్చిను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహాము అతని సంతతి వారికి
తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీవు దేవుని స్తుతించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లి మరియమాతను మన ఆత్మీయ మాతగా సకల ప్రపంచానికి దయచేసినటువంటి ఆ దేవుడిని స్తుతించుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి ఆదివార దినాన తల్లి అయినటువంటి మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ మేడికొండూరు విచారణలో ఇదిగోనైనా వచ్చినటువంటి నీ ప్రజా సమూహాన్ని మొత్తం కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. నీ పరిశుద్ధాత్మతో ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆవహించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తల్లి మరియమాత మీరు తన జీవితంలో చేసినటువంటి మహా గొప్ప కార్యములను తలంచుకొని నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అని నీకు వందన సమర్పణ చేయించుండగా ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివార దినాన వచ్చినటువంటి నీ బిడ్డలు కూడా ప్రభువా వారి జీవితములో వారి కుటుంబాలకు వారి బిడ్డలకు నీవు చేసినటువంటి మహా గొప్ప కార్యములను తలంచుకొని నిన్ను స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా ఈ బిడ్డలందరికీ కూడా వాక్యాన్ని వినబోతూ ఉండగా తండ్రి నీ ఆత్మను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ దివ్యబలి పూజలో తమ కుటుంబాలను జ్ఞాపకం పంచుకుంటూ ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, ఈ ఆత్మశక్తితో వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను, కష్టాలలో బాధలలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ప్రభువా ధైర్యాన్ని ఓదార్పును, అనారోగ్యముగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి వేదనలలో బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదలను, కుటుంబాలలో వారి యొక్క అవసరాలలో నీవు తోడుగా ఉండి వారి యొక్క అవసరాలను ప్రార్థనను వినమని ఇంకా ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ బిడ్డలందరూ కూడా ఈ దేవాలయంలో వచ్చి బలి పూజలో పాల్గొంటూ ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా తల్లి మధ్యస్థ ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క ఆత్మతో నింపబడి నీకు సాక్షాత్టువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని మనాదులను మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తమ్మా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈరోజు సామాన్య కాలంలో 23వ ఆదివారంలోనికి మనందరం కూడా ప్రవేశించాం. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. ఇదే రోజున మనందరం కూడా తల్లి మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మామూలుగా రేపు పండుగ, ఒక రోజు ముందుగానే మన వేడుకుంటూ విచారణలో ఆ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఎవరి జన్మదినోత్సవమా? తల్లి మరియమాత జన్మదినోత్సవం. మీలో ఎంతమందికి మీ తల్లుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది? జన్మదినోత్సవం ఉంటుంది? గుర్తుందా ఎవరికైనా? ఎవరికి గుర్తులేదా? వారిని మరియమ్మ గారిని గుర్తు పెట్టుకుంటాను. మన తల్లిది మనకు గుర్తు లేకపోయినా ఎవరికి గుర్తు పెట్టుకున్నాం మనం? మన యొక్క తల్లి మరియమాత జన్మదినోత్సవాన్ని మనం గుర్తు పెట్టుకున్నాం. చాలా సంతోషం ప్రియమైనటువంటి దేవుని పెట్టారా. మరి జన్మదినోత్సవం అనేటువంటి ఈ లోకములో మనందరికీ పిల్లలైనా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటారు. అవునా? చక్కగా పిలుచుకొని ఏం చేస్తారు? కేకులు తీసుకొని వస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని పిలుచుకుంటారు, బంధువులను పిలుచుకుంటారు. ఇంకా ఉన్నవాళ్ళు అయితే ప్రతి జన్మదిన పండుగ కూడా ఒక పండుగ లాగానే చేస్తూ ఉంటారు. ఈ మాంసమో ఏట మాంసమో తెచ్చి చక్కగా విందును ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మానవ జన్మ అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఒక మహా గొప్ప భాగ్యం. అవునా కదా? చూడండి ఎదుగా చూస్తే మానవ జన్మ ఏందమ్మా? దేవుడు ఇచ్చినటువంటి ఒక మహా గొప్ప భాగ్యం. ఈ లోకములో ఉన్నటువంటి మనకే, సాధారణమైనటువంటి మనుషులమైనటువంటి మనకే జన్మదినోత్సవం అనేటువంటిది అంత గొప్ప వేడుక, అంత గొప్ప పండుగ అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారుణ్ణి నవమోసాలు కూడా మోసి కని పెంచి పెద్ద చేసి మానవాళి యొక్క రక్షణ నిమిత్తం తన కుమారుని సమర్పించినటువంటి లోక జనని అయినటువంటి తల్లి మరియమాత యొక్క జన్మదినోత్సవం అంటే మనందరికీ కూడా ఎంత గొప్పగా చేసుకోవాలి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎంత గొప్పగా మనందరం కూడా చేసుకోవాలి. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, మీరు చాలా గొప్పగా తెలుసుకున్నారు. చూడండి ఎంత చక్కగా అలంకరించారో, ఎంత చక్కగా మరియమాతను అలంకరించారో. మీరు ఎంత గొప్పగా ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు. విచారణ గురువు చేసినటువంటి ఏర్పాట్లు, పెద్దలు చేసినటువంటి ఏర్పాట్లు, అందరూ చేసినటువంటి ఏర్పాట్లు ఎంత చక్కగా ఉన్నాయో, మీరు చేసినటువంటి, మీరు గౌరవించినటువంటి తల్లి మరియమాత స్వరూపం ఆ పందిరి అనేటువంటిది తెలియపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా హృదయము పాడండి. ఎవరు రాధా పాట కొంచెం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో పుట్టడమే ఒక మహాదృష్టమైతే, లోక రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క తల్లిగా ఈ లోకంలో పుట్టడం మరియమాత యొక్క గొప్ప
అదృష్టము. దేవుడు వంటి ఒక గొప్ప ఆశీర్వాదం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా సువర్ణాలతో రాయబడుతూ ఉంది. ఏ అక్షరాలమ్మా? సువర్ణ అక్షరాలతో రాయబడుతూ ఉంది. ఎందుకు సువర్ణ అక్షరాలతో రాయబడుతూ ఉంది? ఆమె ద్వారా ఎవరు ఈ లోకానికి రాబోతూ ఉన్నారు? దేవుని యొక్క కుమారుడు, స్వయాన మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అందుకే ఆమె యొక్క పుట్టుక అనేటువంటిది ఒక చరిత్ర. ఆమె యొక్క జననము అనేటువంటిది చరిత్రలో లిఖించదగ్గది. ఈ ప్రపంచంలో ఆమె యొక్క జీవితం అనేటువంటిది మహా ధన్యమైనటువంటి జీవితం. అందుకే క్రీస్తునందు పిల్లగా ఈ రోజు మనందరం కూడా తల్లి మరియమాత జన్మదినోత్సవాన్ని ఘనంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మనం చూసినట్లయితే శ్రీసభలో 3 జన్మదినోత్సవాలు జరుపుకుంటామమ్మా. ఎవరెవరి చెప్తారా? ఎవరెవరి జరుపుకుంటాం మనం? యేసు ప్రభుది జరుపుకుంటారు. మేడికుంటూరులో ఎప్పుడు జరుపుకుంటారమ్మా? మేడికుంటూరులో యేసు ప్రభు జన్మదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 25. తర్వాత మరియమాత జన్మదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 8. ఇంకొకరు ఎవరు? నాకు తెలియట్లా ఎవరు బాప్తిస్మా యోహాన్. బాప్తిస్మా యోహాన్ యొక్క జన్మదినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మీ అందరికి కూడా ప్రశ్న. అయిపోయే లోపు చెప్పాలి. పూజ అయిపోయే లోపు మీరు అందరూ చెప్పాలి. ఎప్పుడు జరుపుకుంటాం చెప్తారా? చెప్పాలి. పూజ అయిపోయే లోపు బాప్తిస్మా యోహాను యొక్క జన్మదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారో మీ అందరూ కూడా చెప్పాలి. తల్లి మరియమాత ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యత కలిగినటువంటి స్త్రీ. పరిశుద్ధ మరియమ్మ గారు ఈ ప్రపంచంలో ప్రత్యేక విధంగా సృష్టించబడినటువంటి స్త్రీ. ఎందుకంటే దేవుడు ఆమెను మొదటి నుంచి కూడా తన కుమారుని కోసం అనేకమైనటువంటి ఫలాలు జరుపుకుంటారు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి విధంగా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, అంటే నిష్కలంక మాత, అమలోత్పరి మాత నీకు శుభము అని చెప్పి ఈరోజు మనందరం కూడా ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో దైవ మందస్సము అనేటువంటిది ఉండేటువంటిది. ఆ దైవ మందస్సము అనేటువంటిది చేతితో తయారు చేయబడ్డది. నూతన నిబంధనలలో మనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క ప్రియ కుమార్తె అయినటువంటి తల్లి మరియమాత దేవుని చేత రూపొందించబడి సిద్ధం చేయబడ్డది. ఆమె నిష్కలంకంగా ఉన్నది అని చెప్పి నీతులు అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు తల్లి మరియమాతను పవిత్రపరచింది ఆ దేవుడు. ఈ రోజు తల్లి మరియమాతను నిష్కలంక మాతగా, అమలోత్పరి మాతగా దేవుడు కాపాడుకుంటూ ఉన్నాడు. అంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు జన్మనివ్వడానికి, తద్వారా లోకాన్ని రక్షించడానికి అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనందరం కూడా తెలుసుకుంటాం. కాబట్టి మరియమాత జన్మ ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేటువంటిది ఆరంభమైందండి. మరియమాత ఈ లోకంలో జన్మించడం ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఆరంభమైంది. ఎవరు మరియమాత తల్లిదండ్రులు చెప్పబడినటువంటి వాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మరియమాత తల్లిదండ్రులు? అన్నమ్మ, స్వామి. బైబిల్లో ఏమైనా రాశారా వారి గురించి? రాశారా? మరి బైబిల్లో రాయలేదు. ఎక్కడ ఉంది? భక్తులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు భక్తులు? భక్తుల యొక్క జీవితాల్లో ఆమె తన ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు వారందరి మీదకు కూడా వచ్చేటట్లు ప్రార్థించింది. కాబట్టి దేవుని యొక్క వరాలు వారు పొందారు. కాబట్టి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇష్టమైనటువంటి
విధంగా వాళ్ళు ఆ తల్లిని పూజించుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేత్రాసనంలో ఎక్కడ లేవమ్మా మీరు పెట్టుకున్నటువంటి స్వరూపాలు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అమ్మా మీకు. ఎక్కడైనా చూస్తే అంత స్వరూపాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఉన్నాయా? అమ్మా సపాటు కొట్టుకోండి మీకు మీరే. అంత పెద్ద స్వరూపాలు. అది కూడా ఎక్కడ? హైవే పక్కన. ఇంకా 4 రోడ్లు అయితే ఇది ఇంకా కాలేదు. తొందరలో అవుతుంది 4 రోడ్లు. అట్లేండి. ఇంకా దగ్గరకు ఉంటుంది. జనాలు వెళ్తా ఎంత పుణ్యం కలుపుకుంటారు, అంత ప్రార్థన చేస్తుంటారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్ లో లైన్లో వెళ్తుంటే ఒకసారి ఇంకే స్వరూపం ఉండేది. ఆ లైన్లో వెళ్తుంటే ఎప్పుడు కనపడుతా అనుకునేవాడు నా స్వరూపం. ఏదో ఊరు దగ్గర ఉంటుంది, తిప్పతి దగ్గర. ఆ లైన్లో మేము ఎదుర్కోవాలి, కనపడుతా ఇక్కడ ఎదుర్కొనే పని కూడా. అలా తిరిగితే చాలు చక్కగా స్వరూపం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేలుకుంటూరు ప్రజలకి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంత పెద్ద స్వరూపాల ద్వారా మీరు ఎవరు రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు? దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని, కొత్తగా వచ్చినటువంటి అత్తోళ్ళ ఫాదర్ గారిని, పెద్దలను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సమంగా ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరంలో ఉదాహరణ విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ బిడ్డ, మనందరం ఎంతో ఆనందముతో సంతోషముతో మన మేలుకొండూరులో ఉన్న మరియమాత దేవాలయములోనికి ప్రవేశించి పూజలో పాల్గొంటూ ఉన్నాం. ఆ అమ్మ మరియమాత జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. అందరం కళ్ళు మూసుకొని ఆ దేవునికి తల్లి మరియమాత ద్వారా మన యొక్క విన్నపాలను అర్పించుకుందాం. ఓ దేవా, నీకే వందనం, స్తుతి, ఆరాధన. పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మండపములను, ఉపదేశులను, సంఘ పెద్దలను, మరియదల సభ్యులను, యువతీ యువకులను, చిన్నారి బిడ్డలను, ప్రతి ఒక్కరిని మీ ఆత్మవరములతో నింపి వారికి కావలసిన సకల భాగ్యములను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, మరి ఈరోజు ప్రధాన యాజకులుగా జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి ఫాదర్ మరెడ్డి గారిని, అదేవిధంగా సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్న మా క్లాస్మేట్స్ ఫాదర్లు అబ్రహాం ఫాదర్ గారిని, జోలియా స్వాముల వారిని, అంతోని మోహన్ స్వాముల వారిని, పీటర్ బాబయ్య స్వాముల వారిని, సురేష్ రెడ్డి ఫాదర్ గారిని, మమ్మలను అందరినీ కూడా మీ యొక్క ఆత్మవరాలతో నింపి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానములను, అభిషేక వరాలను దయచేసి ఇంకా ఎంతో మందికి మీ ప్రేమను, మీ రాజ్యాన్ని అందించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, ఈరోజు మరియమాత జన్మదినోత్సవ వేడుకలలో మరియమాతను ఆరోగ్య మాతగా, వెలాంగిని మాతగా స్మరించుకుంటూ ఉన్నాం. ఆ మరియమాత పేరు ధరించిన ప్రతి ఒక్కరిని మరియదాసు, మరియన్న, మరియమ్మ, మేరీ, మర్రెడ్డి, ఇలా ఆరోగ్యం, ఆరోగ్యమ్మ, ఆరోగ్యరెడ్డి, ఆరోగ్యమేరి, ఇంకా మరియమాత పేరును ధరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మరియమాత దీవెనలతో ఆమె యొక్క ప్రార్థనా సహాయంతో నింపి ఆ ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ మోక్షమైపు పయనించే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, ప్రపంచంలో శాంతిని దయచేయండి. భారతదేశాన్ని దీవించండి.
మా రాష్ట్రాన్ని దీవించండి. మేడుకొండూరు విచారణను దీవించండి. విచారణలో ఉన్న మేడుకొండూరు గ్రామాన్ని, వెలువర్తివాడు గ్రామాన్ని, గుండ్లపాలెం గ్రామాన్ని ఆశీర్వదించండి. అందరూ మీ యొక్క వాక్కు వెలుగులో నడుస్తూ మీకు సాక్షులుగా ఉంటూ మీ ప్రేమను పొంది జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈ రోజు తల్లి మరియమాత జన్మదినోత్సవ వేడుకలుగా అనేక మంది ఎంతో ప్రేమతో పూజలు సమర్పించుకుని ఉన్నారు. వారి పూజా తలంపులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఆయురారోగ్యాలను, శాంతి సమాధానములను దయచేయండి. చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని తాకి స్వస్థపరచండి. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఓ దేవా, వారి పూజా తలంపులను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మరి ఈనాటి పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, తేరు ప్రదక్షిణ, వీటన్నిటి నిమిత్తం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నటువంటి మా సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, యువతి యువకులను, ఇంకా అనేక మంది అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, ఆర్థికంగా అనేక మంది ముందుకొచ్చి ఈ రోజు జరిగే కార్యక్రమాలకు, ముఖ్యంగా అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి తలంపులను ఆశీర్వదించి వారు చేసిన సహాయం వారికి వెయ్యంతులుగా చేసి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, ఈ బలి మీద ఉచంత చేయడం ఈ బిడ్డలందరినీ మీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఆశీర్వదించండి. ఆ మేడుకొండూరు విచారణలో ఉన్న ప్రతి బిడ్డల కుటుంబాన్ని దీవించండి. ఎంతో ప్రేమతో వచ్చినటువంటి కాళ్ళ చెరువు విచారణ నుండి వచ్చినటువంటి వాళ్లను, రావిపాడు విచారణ నుండి వచ్చినటువంటి వాళ్లను, ఇంకా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళను, బంధువులను, శ్రేయోభిలాషులను అందరినీ, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి బిడ్డను, వారు అనుకున్న తలంపును అన్నిటినీ ఆశీర్వదించి విశ్వాసులు కృషి చేశారు. వాళ్ళు మన మధ్య లేకపోవచ్చు, వారందరినీ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పని చేసినటువంటి గురువుల్ని గుర్తుపెట్టుకుందాం. మన కుటుంబాలలో మరణించిన వాళ్ళను ఏలయనా మీ దివ్య కుమారుడకు మా ఏలిన మారిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుచుచున్నాడు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాగతులుచున్నాము. ఈ విధమున ఇది మా నాథుడును
మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాక్షరను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ప్రారంభోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుడు. నిరీక్షించుచుందుము. పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యుడు. ప్రభువా, మీరు మా ఇంట వసించుటకు మీరు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములో మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్.
కూడా సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు మరుగుదల సభ్యులు వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేస్తారు. గురువులైనటువంటి ఫాదర్ గారికి విషయాల పట్ల సన్మానం చేస్తూ ఉన్నారు. పూలమాలకు సన్మానం చేసి ప్రభుత్వం చేసినట్లే. ఫాదర్ గారికి శాలువా వేసి సన్మానం చేయమని, పూలమాల వేసి సన్మానం చేయమని కోరుచుకుంటున్నాం. గుర్తు వాళ్ళు తర్వాత మన ఉపదేశ గారికి చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్. యూత్ వాళ్ళు రండి, యూత్ వాళ్ళందరూ యూత్ వాళ్ళు ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. పూలమాల కూడా వాళ్ళకి వంటకం ఇచ్చారు. మరి వాళ్ళ చాలా సంతోషం. ఇలాంటి అర్థం తీసుకోవడం మన ఉపదేశ గారికి ఇద్దరు కలిసి మా సిస్టర్ గారికి ఇచ్చిన
మేరీమాత జన్మదిన వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తిగా భోజనాలు చేసి వెళ్ళారు. మిత్రులారా, ఇప్పటి వరకు మేరీమాత జన్మదినోత్సవ వేడుకలను అత్యద్భుతంగా తిలకించారు కదా. మరోసారి మరో వీడియోతో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి.